సరిపోతుంది సరిపోతుంది. ఏమ్మా చెల్లెమ్మలు అందరూ బాగున్నారా? ఏం తమ్ముళ్ళు మీరెట్టున్నారు? పెద్దలందరూ కూడా బాగున్నారా? చాలాసార్లు ఆలూరుకు వచ్చాను కానీ మంచి ఎండ, మీ ఉత్సాహం చూస్తున్నా ఎండ మిమ్మల్ని చూసి భయపడతా ఉంది తప్ప మీరెవ్వరూ ఎండకు కూడా భయపడడం లేదు. అది చూసినప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. ఈరోజు ఆదోని కానీ ఆలూరు కానీ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కంచుకోట, మళ్ళీ అలాంటి కంచుకోటలో మన అభ్యర్థులు గెలవాలి, సైకిల్ జోరు పెంచాలి. ఈరోజు మా ఆడబిడ్డను చూస్తే మనసు ఆనందంగా ఉంది. ఎంతమంది అంటే ఎక్కడ చూసినా ఈరోజు 11వ తారీఖు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఆ ఎన్నికల్లో మా అన్నను గెలిపించుకోవాలి, సైకిల్కు ఓటేయాలని మా చెల్లెమ్మలందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు, అభిమానంగా ఉన్నారు. చెల్లెమ్మలు మీకోసం నేను పనిచేస్తున్నా. ఎప్పుడైనా మీ అన్నదమ్ములు కూడా మీకు ఇచ్చుండరు కానీ నేను మిమ్మల్ని గౌరవించా, మీ అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నా. డాక్రా సంఘాలు పెట్టింది నేనే. ఏమమ్మా జ్ఞాపకం ఉందా తల్లి మీ అందరికీ? నేనే పేరు పెట్టాను, నేనే పొదుపు ఉద్యమం నేర్పించాను. ఈరోజు 1 కోటి మంది తమ్ముళ్ళు, నేను చాలా అదృష్టవంతుణ్ణి. మీ అందరికీ 1, 2, 3 అక్కలు చెల్లులు ఉన్నారు, అవునా కాదా? ఎంతమంది ఉన్నారు మీకు? 2, 1, 3. నాకు 1 కోటి మంది చెల్లెమ్మలుండడం నా అదృష్టం, పూర్వజన్మ సుకృతం. నేను ఒక అదృష్టవంతుణ్ణి. అందుకే 1 కోటి మందిని పైకి తీసుకురావాలని ఆలోచిస్తున్నాను. ఇప్పటికే 1,00,000 కోట్ల రూపాయలు మీ మీద పెట్టుబడి పెట్టాం. 68,000 కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చి, వడ్డీ లేని రుణాలు ఇచ్చాను. ఈరోజు మీరు చూస్తే 2 విడతలు పసుపు కుంకుమ పెట్టాను. పసుపు కుంకుమ ఆడబిడ్డల సౌభాగ్యం కోసం పెట్టేది. అందుకే 3వ విడత చెక్కు కూడా వేశాను. రేపో ఎల్లుండో బ్యాంక్కి వెళ్ళి మీ డబ్బులు తీసుకోవాలని మా ఆడబిడ్డలందరినీ కోరుతున్నా. 4,000 రూపాయలు బ్యాంకులో మీరు తీసుకోవాలి. వైసీపీ నాయకులు అన్నారు మన చెక్కు చెల్లదని. ఏమమ్మా అన్నారా లేదా? నాటకాలు ఆడారు, చెక్కు చెల్లదన్నారు. ఎన్నికల కమిషన్ దగ్గర పోయి డబ్బులు ఇవ్వద్దన్నారు. ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళారు, ఇక్కడ మన హైకోర్టుకి వెళ్ళారు. నేను చాలా తెలివిగా ముందుగానే మీకు చెక్కులు ఇచ్చి డబ్బులు కూడా రెడీ చేసి ఆర్డర్స్ కూడా ఇచ్చాను. కాబట్టి వాళ్ళు ఏమీ చేయలేకపోయారని మా చెల్లెమ్మలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మళ్ళీ మీకు హామీ ఇస్తున్నా. నిన్న మొన్న 3 అనుకున్నాను కానీ మీ ఉత్సాహం చూసిన తర్వాత అనిపించింది నాకు, కాదు ప్రతి సంవత్సరం మా చెల్లెమ్మలకి పసుపు కుంకుమకి ఇస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీ సౌభాగ్యం కోసం ప్రతి సంవత్సరం ఇస్తా. ఆనందమా చెల్లెమ్మలో అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి మేము హ్యాపీగా ఉన్నామని. అన్నగా నేను ఒక పిలుపునిస్తున్నా మీకు, వింటారా నా మాట? రేపటి నుంచి, ఈ రోజు నుంచి ఇంటింటికి మీరు వెళ్ళాలి. సుజాతమ్మ చెప్పక్కర్లేదు, మీనాక్షి చెప్పక్కర్లేదు, సూర్యప్రకాష్ రెడ్డి చెప్పక్కర్లేదు, మీరే వెళ్ళాలి. వెళ్తారా? ఈ రాష్ట్రం కోసం, ఈ అన్న కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం మీరందరూ ఓటేమని వీర తిలకం దిద్ది వాళ్ళందరికీ చెప్పాల్సిన బాధ్యత మీకు అప్పచెప్తున్నా. చేస్తారని అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని.
నమ్మకమేనా అడుగుతున్నా. నేను మీకోసం రాత్రింబగుళ్ళో పనిచేస్తున్నా, అవునా కాదా? నా కోసం 4 రోజులు పనిచేస్తారా లేదా మీరు? ఈరోజు 4వ తారీఖు, రేపు పండగ ఉగాది. ఉగాది శుభాకాంక్షలు మా చెల్లెమ్మలందరికీ, మా తమ్ముళ్ళు కూడా. నూతన సంవత్సరం, ఈ నూతన సంవత్సరం తెలుగు సంవత్సరం. రాబోయే రోజుల్లో ఆంధ్రుల శక్తికి ఆకాశమే అద్దు తమ్ముళ్ళు. ఆ విధంగా నేను అన్ని మీకు చేస్తానని మరొకసారి హామీ ఇస్తున్నా. ఈరోజు పాదయాత్రలో వచ్చాను, పెద్దవాళ్ళను చూశాను, చాలా బాధపడ్డాను. అందుకే ఆ రోజు ఒక మాట ఇచ్చాను, నేను మీకు ఒక పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి 200 రూపాయలు 2000 రూపాయలు చేసిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని. ఈరోజు మళ్ళీ 3000 రూపాయలు చేస్తా. అందరిని ఆదుకుంటా. ఒంటరి మహిళ, వితంతువుల్ని, అదే మరి దివ్యాంగుల్ని, ట్రాన్స్జెండర్ని, కడాన 2 చేతులు లేకపోతే 10,000 రూపాయలు పెంచినివ్వడానికి నేను ముందుకు వచ్చానంటే అదే నాకు మీ మీద ఉండే అభిమానం అని మరొకసారి తెలియజేస్తున్నాను. ఈరోజే పేపర్లో చూస్తుంటారు, అన్నదాత సుఖీభవ. ఈ ముసలి వాళ్ళకి పింఛన్ ఇస్తానంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలు దానికి కూడా అడ్డపడ్డారు తమ్ముళ్ళు. వాళ్ళ బాధలు వీళ్ళకి తగులుతాయి, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. నేను 2000 ఇస్తే వాళ్ళకి నష్టం ఏంటని అడుగుతున్నా. ఎందుకు కోర్టుకు పోయారో చెప్పాలి. పేదవాళ్ళకి పింఛన్ ఇస్తే ఇష్టం లేదు, మా ఆడబిడ్డలకి పసుపు కుంకుమ ఇస్తే ఇష్టం లేదు, రైతులకి అన్నదాత సుఖీభవ కింద మీకు డబ్బులు ఇస్తే దానికి కూడా కోర్టుకు పోయారు వీళ్ళు. మీకు కోపం రాలేదు తమ్ముళ్ళు? గట్టిగా చప్పట్లు కూడా నిరసన తెలియజేయండి, దుర్మార్గులు మీరని. రేపు మీ ఊరికి వస్తే అడుగుతారా మీరు ఎందుకు కోర్టుకు పోయారు? కోర్టుకు పోయి మా పొట్ట ఎందుకు కొడుతున్నారని నిలదీయమని మీకు పిలిపిస్తున్నా, నిలదీస్తామని మీరు చెప్పాలి. మళ్ళీ ఈ నెలలోనే మీ అందరి బకాయిలు, రైతు రుణమాఫీ 4, 5 చెక్కు కూడా వేస్తున్నాను తమ్ముళ్ళు, డబ్బులు బ్యాంకులో వేస్తా. ఎన్నికల లోపల ఆ డబ్బులు కూడా తీసుకోవచ్చు మీరు. ఇప్పుడు చూడండి, నేను ఒక్కొక్కటి మీరు చూస్తే మొదటి తారీఖున పింఛన్లు వచ్చాయి, ఆ తర్వాత అన్నదాత సుఖీభవ వచ్చింది, ఇప్పుడు పసుపు కుంకుమ ఇచ్చా, మళ్ళీ రుణమాఫీ ఇస్తున్నా. అన్ని పనులు చేసి నేను ముందుకు పోతాను. ఇవే కాదు, ఈరోజు మా తమ్ముళ్ళు యువత ఉన్నారు, ఉత్సాహంగా ఉన్నారు. ఎక్కడికి పోయినా మామూలు ఉత్సాహం కాదు, మా తమ్ముళ్ళు ఆకాశానికే ఎగురుతున్నారు, అంత ఉత్సాహంగా ఉన్నారు. తమ్ముళ్ళు మీకోసం నేనున్నా. ప్రతి ఒక్క తమ్ముడికి ఉద్యోగం ఇస్తా, ప్రభుత్వంలో అన్ని ఉద్యోగాలు ఇస్తా, ప్రపంచాన్ని ఇక్కడ తీసుకొస్తా. కియా మోటార్స్ వచ్చింది, హీరో మోటార్స్ వచ్చింది, ఇంకా చాలా కంపెనీలు వచ్చాయి. 15 లక్షల కోట్ల రూపాయలు విలువైన ఎంఓయూలు వచ్చాయి. 30 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇవన్నీ తెప్పించే బాధ్యత నాది. ఇంకో పక్క ఎవరు ఇవ్వాలా, కేసీఆర్ ఇవ్వాలా, ఇంకొకరు ఇవ్వాలా, ఎవరు ఇవ్వాలా. నేను నిరుద్యోగ భృతి 1000 రూపాయలు ప్రారంభించి 2000 ఇచ్చా. రాబోయే రోజుల్లో 3000 ఇస్తానని యువతకు హామీ ఇస్తున్నా. మొన్నటి వరకు డిగ్రీ పాస్ అయితే ఇచ్చా, ఇప్పుడు ఆలోచించా, మా తమ్ముళ్ళు ఇంటర్మీడియట్ పాస్ అవుతానే ఈ యొక్క డబ్బులు ఇస్తాను. ఏం తమ్ముళ్ళు, పిల్లల ఆనందమా? ఇంటర్మీడియట్ నుంచి చదువుకునే పిల్లలందరికీ ల్యాప్టాప్ ఇస్తాను తమ్ముళ్ళు, పుస్తకాలు మోసే పనే లేదు. అన్ని మీ పుస్తకాలంతా ల్యాప్టాప్లో పెట్టుకుని
బస్సులో చదువుకోండి, చెట్టు కింద చదువుకోండి, ఎక్కడ మూడు వస్తే అప్పుడు చదువుకోండి, కానీ కష్టపడే పనే లేదు. మా ఆడబిడ్డలకి స్మార్ట్ ఫోన్ ఇస్తున్నా. మీకు ఎక్కడన్నా కష్టం వస్తే, ఇబ్బందులు వస్తే ఒక యాప్ కూడా ఇస్తా. చంద్రన్న నాకు ఈ ప్రాబ్లం ఉందంటే, ఓకే చెల్లమ్మ నేను చేస్తానని చెప్పి మళ్ళీ చేసి మళ్ళా మీకు సమాచారం ఇస్తా. ఒక సుపరిపాలన, టెక్నాలజీ ఉపయోగించుకొని ఎవరికి ఇబ్బంది లేని పరిపాలన ఇస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాదు, ఆహార భద్రత, పండుగల్లో కానుకలు. ఇంకో తమ్ముడు దిగాలమ్మా, దిగాలి పడతారు, మీరు పడితే నాకు బాధ. దిగండి, దిగాలి తమ్ముడు, దిగాలి, గారా పోవద్దు, దిగేసి మీరు పడతారు తమ్ముడు, దిగండి. ఓకే, వాళ్ళు అక్కడే ఉంటామంటున్నారు. ఇప్పుడు మీ అందరి కోసం చంద్రన్న బీమా తీసుకొచ్చాను. 5 లక్షలు ఇస్తున్నాం. ఇప్పుడు దాన్ని 10 లక్షల రూపాయలు చేశారని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. పెళ్లి కానుక తీసుకొచ్చాను. అందరికీ పెళ్లిళ్ళు నేనే చేస్తాను ఇంక రాబోయే రోజుల్లో. ఒకప్పుడు 35,000, 40,000, 50,000, ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇస్తున్నా. మా ఆడబిడ్డలు తల్లిదండ్రులకు భారం లేదు. కుటుంబ పెద్దగా ప్రతి ఒక్కరికి పెళ్లి చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీ ఆరోగ్యానికి ఏం బాధ లేదు. ఇప్పుడు 200 లక్షలు ఇచ్చేవాళ్ళం. భవిష్యత్తులో ఈ నెల నుంచి 5 లక్షల రూపాయలు ఎన్టీఆర్ వైద్య సేవ కింద నచ్చిన హాస్పిటల్కి మీరు వెళ్ళండి, ట్రీట్మెంట్ తీసుకోండి. ఒక అన్నగా నేనుంటా, నేనే ఇస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మందులు కూడా మీ ఊర్లో మందుల షాప్కి వెళ్ళండి, మందులు తీసుకోండి, బిల్లు నాకు పంపేయండి, ఆన్లైన్లో వాళ్ళ డబ్బులు పంపిస్తా. మన పిల్లల చదువు స్కాలర్షిప్లు ఇస్తా, పై చదువు పూర్తిగా నేనే చదివిస్తా, పౌష్టికాహారం ఇస్తా, ఎక్కడా ఎవరికి ఇబ్బంది లేని పరిపాలన నేను ఇస్తాను. మన పిల్లలు బాగా చదువుకుంటే, ఎవరైనా పేద పిల్లలు విదేశాలకు పోవాలంటే 25 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళని చదివించే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఏం తమ్ముళ్ళు ఎప్పుడన్నా ఊహించారా ఈ పనులన్నీ? తెలంగాణలో చేశారా? కర్ణాటకలో చేశారా? తమిళనాడులో చేశారా? ఎవరి కోసం చేశాను? ఈరోజు ఒకటే ఆలోచించాను, మీరు నన్ను నమ్మారు. నేను కష్టపడుతున్నా, ఇంకా కష్టపడతా, డబ్బులు సంపాదిస్తా, ఆ డబ్బులు మళ్ళీ మీకే పంచుతానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. కోడి కత్తి పార్టీ చేయగలుగుతున్న తమ్ముళ్ళు? ఏమమ్మా, కోడి కత్తి పార్టీకి అవగాహన ఉందా? కోడి కత్తి ఎంత తెలుసుగా? ఇంత కోడి కత్తి. దానికి ఎంక్వైరీ ఎంత? ఇంత. ఎవరేపించారు? కాపలాదారుడు ఉన్నాడు ఢిల్లీలో, ఈయనకు నరేంద్ర మోడీ. అన్ని తప్పుడు పనులు, తప్పుడు విధానాలు, వీళ్ళు చేసే అవినీతిని ఆయన కాపాడుకుంటూ వస్తున్నాడు. నేను ఒకటే మిమ్మల్ని అడిగేది, మనందరి భవిష్యత్తు రేపు ఎన్నికలు. నిన్న జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు, నేను కేసీఆర్ ఉన్నాడు, ఆయన ఫెడరల్ ఫ్రంట్ పెడతాడు, పెట్టి నేను కూడా ఉంటా, రాష్ట్రానికి న్యాయం చేస్తా, ప్రత్యేక హోదా చేస్తానంటున్నాడు. ఒప్పుకుంటారా తమ్ముళ్ళు? ఒప్పుకుంటారమ్మా మీరు? నమ్మకం ఉందా మీకు? హైదరాబాద్ ఎవరు అభివృద్ధి చేశారు? హైటెక్ సిటీ ఎవరు కట్టారు? ఔటర్ రింగ్ రోడ్డు ఎవరేశారు? సైబరాబాద్ ఎవరు పేరు పెట్టారు? అన్నీ చేస్తే నన్నే తరిమేశాడు అక్కడి నుంచి. మర్యాద కూడా లేకుండా తరిమారు.
నన్ను దళిత తరిమారు, మిమ్మల్ని తిట్టారు కదా, కుక్కలు అన్నారా, పనికిరాలు అన్నారా, మీరు చేతగాని వాళ్ళు తన్ని పంపిస్తామన్నారా? మనకు రోషం ఉందా లేదా? ఇటీవల కాలంలో ట్రిబ్యునల్ వేశారు. ఏమేశారు తెలుసా? శ్రీశైలం, నాగార్జున సాగర్ వాళ్ళ కంట్రోల్లో పెట్టాలంట, ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు మూసేయాలంట. ఏం తమ్ముళ్ళు మీ కర్నూలుకి ఎందుకు ఈ ప్రాజెక్టులన్నీ? పాపం మీనాక్షి నాయుడు, అదే మరి సుజాతమ్మ, ప్రకాష్ రెడ్డి గారు గొంతు దించుకున్నారు, మాకు అది కావాలా ఇది కావాలని. నీళ్లే లేకపోతే ప్రాజెక్టులు ఎందుకు తమ్ముళ్ళు మీకు? ఇంకో పక్క పోలవరం ఆపేయమని సుప్రీంకోర్టుకు వెళ్ళారు. నేను పోలవరం పూర్తి చేస్తున్నా, పోలవరాన్ని పూర్తి చేసి నదులు అనుసంధానం చేసి ఈ కర్నూలు జిల్లాని సస్యశ్యామలం చేయాలని నేను ముందు పోతే సెకండ్ మారుగా ఈ జగన్మోహన్ రెడ్డి అడ్డుపడే పరిస్థితికి వచ్చాడు. ఎప్పుడైనా మన రాష్ట్రం కోసం మంచిగా కేసీఆర్ ఆలోచించాడా? ఎప్పుడో దుర్బుద్ధి అవునా కదా? 60 సంవత్సరాలు హైదరాబాద్లో కష్టపడ్డాం, కర్నూలులో ఉండే మీరు ఎక్కువగా వచ్చారు. ఇంత కష్టపడితే మనల్ని అవమానంగా నెత్తిన అప్పు పెట్టి మనల్ని తరిమారు తప్ప మన ఆస్తుల్లో వాటా కూడా ఇవ్వాల. 1,00,000 కోట్ల రూపాయల వాటా ఇవ్వాలా, ఇంతవరకు ఇవ్వలేదు. ఇంకో పక్క నరేంద్ర మోడీ గొప్ప నాయకుడు అని చెప్పి ఒప్పుకున్నాడు. మొన్న చూశారు, జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ని పొగుడతాడు, కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి పొగుడతాడు. నేను మారలేదంట. నేనెక్కడ మారుతాను కేసీఆర్? నేను మా హక్కుల కోసం వదిలిపెట్టే సమస్య లేదు. జగన్మోహన్ రెడ్డికి నిన్ను చూస్తే భయం, నరేంద్ర మోడీని చూస్తే ఇంకా ఎక్కువ ఉచ్చరపోసుకుంటాడు. అవునా కదా? ఏమమ్మా మీకు అర్థమైందా? మీ మీద ఏమైనా కేసు ఉంటే ఊరి కోసం మీరు పనిచేస్తారా, కేసు కోసం పనిచేస్తారా? ఈయనంచో పైన ఆయన కేసుల భయం. ఒక జుట్టు నరేంద్ర మోడీ, ఇంకో జుట్టు కేసీఆర్, వాళ్లకు ఊడిగొంజడానికి సిద్ధపడిపోయాడు. నిన్న మొన్న మైనారిటీ సోదరులు ఉన్నారు, ఈయన మాట్లాడతాడు, నరేంద్ర మోడీ చాలా బలవంతుడంట, మళ్ళా ఆయనే అధికారంలోకి వస్తాడంట. ఒప్పుకుంటారా తమ్ముళ్ళు మీరు ఇవన్నీ? మన రాష్ట్రానికి నమ్మక ద్రోహి నరేంద్ర మోడీ, అవునా కాదా? ఉపేక్షిస్తామా? వదిలిపెడదామా? అందుకే అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, అలాంటి వ్యక్తిని పొగిడే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి లాలోచే రాజకీయాలు చేస్తున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, ఏ మాత్రం ఏమారినా రాయలసీమ ఎడారిగా మారిపోతుంది. నేను ఒకటే ఆలోచించాను, రాయలసీమ రాళ్లసీమగా మారిపోతుందంటే కాదు, రాయలసీమని రతనాల సీమగా తయారు చేస్తానని కంకణం కట్టుకొని పనిచేస్తున్నా. ప్రాజెక్టులు పూర్తి చేశాను, నదుల అనుసంధానం చేశాను, వర్షపు నీరుని ఎక్కడికక్కడ భూగర్భ జలాలుగా మార్చాను. నేను ఈ పనులు చేస్తా ఉంటే వీళ్ళు ఇష్ట ప్రకారం పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క నేను మీ అందరికీ ఒకటి హామీ ఇస్తున్నాను. ఈరోజు మైనారిటీ సోదరులు ఉన్నారు, నరేంద్ర మోడీ గెలిస్తే మీకు చాలా ఇబ్బందులు వస్తాయి. జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే నరేంద్ర మోడీకి ఓటేసినట్టే. అస్సాంలో బర్మా నుంచి వచ్చారని ముస్లింలకు ఓటు లేకుండా చేసింది నరేంద్ర మోడీ. భవిష్యత్తులో ఈయనకు అవకాశం వస్తే ఇండియాలో ఎవ్వరికి కూడా ముస్లింలకి ఓటే ఉండదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకో పక్క మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, త్రిబుల్ తలాక్ చూశారు, మీ ఇబ్బందులు చూశారు, నేనే పోరాడా, మళ్ళీ పోరాడతా. అందుకే ముస్లిం సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఒక్క ఓటు కూడా, ఈరోజు ఒక పవిత్రమైన దినం, అందరూ నమాజ్కి వెళ్తారు, మసీదులకు వెళ్తారు. ఈరోజు మీరు నిర్ణయం చేయాలి, ఒక్క ఓటు పోకుండా తెలుగుదేశం పార్టీకి ఓటేయమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా.
చేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి మీరు అందరూ చెప్పాల్సిన అవసరం ఉంది. మైనార్టీల కోసం డిప్యూటీ సీఎం ఇస్తానని చెప్పాను. ఇంకో పక్క మైనారిటీలకి ఇస్లామిక్ బ్యాంకు కూడా పెడతానని చెప్పాను. వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తా. బీసీల కోసం 21 కార్పొరేషన్లు పెట్టాను. మళ్ళీ బీసీ బ్యాంక్ ఒకటి పెడుతున్నాను. అదే మరిగా ఆదరణ మళ్ళా పెడతాం. పూర్తిగా బీసీలను ఆదుకునే బాధ్యత నాదని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేశాను. 150 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తాం. అన్ని వర్గాలను ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ కోరేది, రేపు జరిగే ఎన్నికలు ఒక ముఖ్యమైన ఎన్నికలు మన రాష్ట్రానికి. నేను అందుకనే ఈరోజు సమర్థవంతమైన అభ్యర్థులు పెట్టాం. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు కొన్ని పనులు కూడా చెప్పారు. ఈరోజు ఈ నియోజకవర్గంలో ఒక లెదర్ పార్క్ కావాలని, జీన్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసి ఒక జోన్ కావాలని, త్రాగునీరు చాలా ఇబ్బంది ఉంది. నేను హామీ ఇస్తున్నా, 2 సంవత్సరాల్లో ప్రతి ఒక్క ఇంటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది వెనుకబడిన ప్రాంతం. ఈ ప్రాంతంలో రోడ్లు సరిగా లేవు. రోడ్లు కావాలన్నారు. అన్ని రోడ్లు వేపిస్తా, నీళ్లు తీసుకొస్తా. ఆ విషయం కూడా చెప్తాను. మిర్చి యార్డు కావాలన్నారు. మిరపకాయలు ఉన్నాయి. గుంటూరు తరహాలో ఒక బ్రహ్మాండమైన మిర్చి యార్డు కావాలన్నారు. ఇది కూడా ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇంకో పక్కన నగరడోన్ రిజర్వాయర్ కానీ పీజీ సెంటర్ కావాలన్నారు. ఇది కాకుండా వేదావతి చిరకాల వాంఛ మీ అందరికీ. వేదావతి వస్తే ఈ ప్రాంతంలో సాగునీటి సమస్య చాలా వరకు పరిష్కారం అవుతుంది. టెండర్లు కూడా పిలిచాం. తొందరలోనే వేదావతి ప్రాజెక్టుని పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం ఉందని చెప్పి మరొకసారి హామీ ఇస్తున్నా. అదేవిధంగా ఇక్కడికి వచ్చినప్పుడు హంద్రి నీవా లిఫ్ట్లు పెట్టి ఎక్కడికక్కడ నీళ్ళన్నీ కూడా మీకు ఇమ్మని అడిగారు. చెరువులకు నింపమన్నారు. మన కేఈ కృష్ణమూర్తి గారు కానీ మిగిలిన పెద్దలందరూ చెప్పారు. అవన్నీ తొందరలోనే చేస్తున్నాం. ఆ పని ప్రారంభమైంది, పూర్తి అవుతుంది. ఈరోజు ఇంకో పక్కన హంద్రి నీవా నుండి ఆదోని నియోజకవర్గం ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టండి. ఓసూరు వద్ద 2.5 టీఎంసీ నీళ్లు తీసుకుని ధనాపురం చెరువు, నాగవాతనహಳ್ಳಿ చెరువు, ఇస్సు చెరువులకు నీళ్లు ఇమ్మన్నారు. బసరకోడు వద్ద రిజర్వాయర్ నిర్మిస్తే 32 గ్రామాలకు ఉపయోగపడుతున్నారు. తప్పకుండా ఇది శాంక్షన్ చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఆస్పరి ఆలూరు బైపాస్ రహదారి కావాలని, ఆదోని మున్సిపల్ పరిధిలో న్యూ ఇంటిగ్రేటెడ్ మున్సిపల్ మార్కెట్ నిర్మాణం కావాలని, మాస్టర్ ప్లాన్లో విస్తరణ పనులు పూర్తి చేయాలని, ఆదోని మున్సిపల్ పరిధిలో తాగునీటి సమస్య, అదనపు ఎస్ఎస్ ట్యాంక్ అవుట్ నిర్మాణం చేయాలని, ఇవన్నీ కూడా మన మీనాక్షి గారు తప్పకుండా ఇవన్నీ పూర్తి చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడ కురవగా పిలువబడుతున్న మాదారి కురవలు ఎస్సీ జాబితా మెంబర్ ఉంది. వాళ్ళందరినీ అందులోనే పెట్టాలని, ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని కోరారు. అది కూడా తప్పకుండా న్యాయం చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇది కాకుండా ఇంకా కొన్ని సమస్యలన్నీ, ఇక్కడ జింకలు ఎక్కువ ఉన్నాయి, దాన్ని రక్షించాలి, దాని మీద కంట్రోల్ చేయాలని చెప్పి కూడా కోరారు. అవి కూడా చెప్పిస్తాను. ఇంకో పక్క ఆదోన్లో కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. దానికి కూడా న్యాయం చేస్తారని వారికి కూడా హామీ ఇస్తున్నా. ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, మళ్ళీ మీ భవిష్యత్తు నా బాధ్యత. 5 సంవత్సరాల పరిపాలన మీరందరూ ఆనందంగా ఉన్నారా లేదా అని నేను అడుగుతున్నా. ఆనందంగా ఉన్నామంటే చేతుల పైకి చెప్పండి, ఆనందంగా ఉన్నామని. అదే మరి ఇక్కడ లింగాయతులందరికీ ఒక కార్పొరేషన్ అడిగారు.
అది కూడా శాంక్షన్ చేపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. కాబట్టి మీరు చాలా పనులు చెప్పారు. ఇవన్నీ కూడా నేను చేపించడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాను. ఆ రోజు నేను ఒక పిలిపిచ్చాను. చాలామంది యువత ముందుకు వచ్చారు. జాబు కావాలంటే బాబు రావాలని యువత అంతా ముందుకు వచ్చారు. ఈరోజు మళ్ళీ మిమ్మల్ని కోరుతున్నాం, జాబు కావాలంటే మళ్ళీ 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 బాబే రావాలి. దానికోసం మీరందరూ కూడా కష్టపడి పనిచేయాలి. ఈ ఎన్నికల్లో నేను కొత్తగా ఒక ఆలోచనతో మీ ముందుకు వచ్చాను. మీ భవిష్యత్తు నా బాధ్యత. అదే జగన్మోహన్ రెడ్డి నా భవిష్యత్తు మీ బాధ్యత. నేను జైలుకు పోకుండా ఉండాలంటే మీరు ఓటేయాలి. నా కేసులు మాఫీ కావాలంటే మీరు ఓటేయాలి. నేను ఓటే అడుగుతున్నా, మనందరి కోసం మనం ఉన్నాం తప్ప జగన్మోహన్ రెడ్డి కోసం కాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఒక మాట అంటున్నాడు, ఈ ఒక్కసారి ఓటేయమని. నేను అడుగుతున్నా, ఈ ఒక్కసారే కదా అని తమ్ముళ్ళు కరెంటు తీగలు పట్టుకుంటారా? మీరు ఏమమ్మా కరెంటు తీగ పట్టుకుంటారా? పట్టుకుంటే ఏమవుతుంది? చెల్లమ్మలు షాక్ కొడుతుందా లేదా? ప్రాణం పోతుందా లేదా? ఇది ఒక్కసారి ఆత్మహత్య చేసుకుంటారా మీరు? ఏమమ్మా చేసుకుంటారా మీరు? ఈ ఒక్కసారిని బావిలో దూకుతారా మీరు? మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు, అది మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకనే 10 పాయింట్లు పెట్టుకొని మీ దగ్గరికి వచ్చాను. మీ భవిష్యత్తు నా బాధ్యత కింద వెనుకబడిన వర్గాలందరినీ ఆదుకుంటాను. వాళ్ళు ఎప్పుడో తెలుగుదేశం పార్టీకి వెన్నెముక, బ్యాంకు పెడతా, అందరినీ పైకి తీసుకొచ్చే వరకు నేను అండగా ఉంటానని మరొకసారి వెనుకబడిన వర్గాలకు భరోసా ఇస్తున్నా. వృద్ధులకి 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయలు పెన్షన్ చేస్తా. అదే మరి వయస్సు 65 నుంచి 60 సంవత్సరాలు తగ్గిస్తా. ఎప్పటికప్పుడు ఇలాంటి వాళ్ళందరినీ ఆదుకుంటూ ముందుకు పోతా. ఇప్పుడే చెప్పాను, రాబోయే 5 సంవత్సరాల్లో 4 సార్లు పసుపు కుంకుమ ఇస్తానే ఉంటా, మిమ్మల్ని ఆదుకుంటానే ఉంటా. అన్నదాత సుఖీభవ 5 ఏళ్ళు ఇస్తానని, కౌలు రైతులకు కూడా ఇస్తానని మరొకసారి హామీ ఇస్తున్నా. ఈరోజు రాష్ట్రంలో 30 లక్షల ఇండ్లకు శ్రీకారం చుట్టాం. 11 లక్షల ఇండ్లు గృహప్రవేశం చేశాం. ఇంకా 20 లక్షలు కావాలి, అవి కూడా కడతా. పట్టణ ప్రాంతాల్లో కూడా ఉచితంగా ఇళ్లు కట్టిస్తున్నాను. 43 లక్షల ఇండ్లు ఎప్పుడెప్పుడో కట్టాం. 9,200 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి, పూర్తిగా మాఫీ చేస్తున్నానని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇల్లుంటే ₹1 కూడా మీ మీద అప్పు ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన చంద్రన్న బీమా 5 లక్షల నుంచి 10 లక్షలు చేస్తా. ఆరోగ్య బీమా వేస్తా. ఆరోగ్య విషయంలో 2.5 లక్షల నుంచి 5 లక్షలు చేయడం. మా ఆడబిడ్డల ప్రసూతి ఎక్కడైనా సరే చేసుకోవడానికి ఏ నర్సింగ్ హోమ్ పంపించడం, 1 పైసా ఖర్చు లేకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇంకో పక్కన చదువు విషయంలో అందరికీ అందుబాటులో ఉంటాను. ప్రతి ఒక్కరిని చదివిస్తాను. మీ పిల్లల భవిష్యత్తు చూసుకునే బాధ్యత నేను తీసుకుంటాను. ఇంకో పక్క 2 సంవత్సరాల్లో ప్రతి ఒక్క ఇంటికి నీళ్లు ఇస్తాను. ప్రతి ఒక్క ఊర్లో సిమెంట్ రోడ్లు వేస్తాం. ప్రతి ఒక్క ఊర్లో ఎల్ఈడి బల్బులు ఉంటాయి, మరుగుదొడ్లు ఉంటాయి, మురికి కాలువలు ఉంటాయి. మీకు ఎక్కడా ఇబ్బంది లేనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ముందుకు పోతాం. అల్టిమేట్గా ప్రతి ఒక్క కుటుంబానికి 2 లక్షల రూపాయల ఆదాయం సంవత్సరానికి పెంచడం నా బాధ్యత. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను ఒకటే ఆలోచిస్తున్నా, అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాను. అదే మరిగా అభివృద్ధి చేస్తాను. ఇంకో పక్క మీ ఆదాయాన్ని పెంచుతాను. మన విభజన సమయంలో మన ఆదాయం 82,000,
ఈరోజు మన ఆదాయం 1,65,000. రాబోయే 5 సంవత్సరాలు మన ఆదాయం 3,50,000 రూపాయలు చేస్తా. ఆ తర్వాత 7 లక్షలు చేస్తా. తలసరి ఆదాయం, నాటు కుటుంబ ఆదాయం. అదే సమయంలో పేదవాళ్ళందరికీ కాంగ్రెస్ అన్నారు 75,000 రూపాయలు కనీస ఆదాయం అని. నేనంటున్నా 2 లక్షల రూపాయలు కనీస ఆదాయం కుటుంబానికి చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆదాయాన్ని పెంచుతా, ఆరోగ్యంగా చూస్తా, ప్రకృతి సేద్యానికి ప్రాధాన్యత ఇస్తా, మిమ్మల్ని అన్ని ఆదుకుంటాను. అదే సమయంలో మన మీద దాడి చేసే కేసీఆర్ కానీ నరేంద్ర మోడీ కానీ మనకు శత్రువులు, మన రాష్ట్రానికి శత్రువులు. అలాంటి వారితో కలిసి జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్ర ద్రోహి. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, ఇప్పుడు మీ అందరూ కూడా మీ ఓటు ఎవరికి తమ్ముళ్ళు అంటే గట్టిగా చెప్పాలి. తమ్ముళ్ళు మీ ఓటు, అమ్మలారా మీ ఓటు, అయ్యలారా మీ ఓటు. తెలుగుదేశం వర్ధిల్లాలి. తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. ఎన్టీఆర్ అమరాయి, ఎన్టీఆర్, ఎన్టీఆర్. ఇంకొక పక్క ఆత్మ గౌరవాన్ని అంటే కాపాడుకుంటాం కాపాడుకుంటాం అని గట్టిగా చెప్పాలి. ఆత్మగౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని. ముగ్గురిని గెలిపిస్తారా తమ్ముళ్ళు? ఏమమ్మా ఆడబిడ్డలు, మీరు రేపటి నుంచి ఇంటింటికి పోయి వీర తిలకం తిస్తారా? అందరికీ చెప్తారా? తెలుగుదేశం పార్టీకి గెలిపించవలసిన బాధ్యత మీ భుజస్కంధాల పైన పెట్టుకుంటారా? నమ్మకమేనా? ఏం తమ్ముళ్ళు, అందరిని గెలిపిస్తారా లేదా? గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. నేను చాలా సార్లు చూశాను, కానీ ఈరోజు రాష్ట్రంలో చూస్తా ఉంటే నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. అందుకే నేను ఒక్కటే కోరుతున్నా, ఇంత స్ఫూర్తిని చూపించిన మీ అందరిని అభినందిస్తూ, మీ అందరికీ పాదాభివందనం చేస్తూ నన్ను ఆశీర్వదించండి. ఒక పోరాట యోధుడిగా ముందుకు పోతా, మీకు న్యాయం చేపిస్తా. ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తూ, అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం.